శరత్ గారు ప్రకృతి కూడా సహకరిస్తలేదు అట్లా. శరత్ గారు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ సంబంధించి నిన్న కేబినెట్ అయితే ఏం నిర్ణయం తీసుకోలేదు. బహుశా బీసీ రిజర్వేషన్ 42% లేకుండానే ఎలక్షన్ పోయే అవకాశం ఉంది. పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ ఇవ్వచ్చు, 42% మేము ఇస్తాం బీసీలకు లోకల్ బాడీస్కి అని చెప్పి. ఎందుకంటే 2-3 రోజుల్లో షెడ్యూల్ వస్తుంది, ఇంకా రైతు విజయ వారోత్సవాలు. సో లీగల్ గా ఇప్పుడు 42% కేంద్రం కోర్టులో ఉంది. డైరెక్ట్ గా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయవచ్చా? చేస్తే గనక కోర్టు నుంచి అడ్డంకులు ఉంటాయా? సార్ ఒక్కటి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్తశుద్ధి అనేది ఒకటి చాలా ప్రధానమైన అంశం సార్. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు 42% బీసీలకు ఇవ్వాలా అనేటువంటి ఒకే ఒక దాని మీద నిలబడ్డాయి సార్. ఇవాళ బీసీలకు 42% ఇవ్వద్దు అనేటువంటి రాజకీయ పార్టీ ఏది లేదు. ఒకవేళ చీఫ్ మినిస్టర్ కనుక నేను చెప్పేది వినండి దయచేసి. నేను ఒక చిన్న ప్రపోజల్ పెడతాను, లెట్ దెమ్ కన్సిడర్ ఇట్. ఒకవేళ 42% ఇవ్వాలన్న కన్సెన్సెస్ గనక ఒకవేళ నిజంగా సీఎం గనక ఉంటే అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఇగో ఈ అడ్డంకులు ఉన్నాయి, మేము అంటే నాకు టు మై బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఐ వాజ్ ట్రైయింగ్, నరసింహాచారి ద్వారా కూడా నేను బిల్లు కోసం ట్రై చేసినాను, నాకు దొరకలేదు. నాకు అర్థమైన మేరకు ఇది వాళ్ళు 31C కింద దే హ్యావ్ సాట్ ఫర్ అప్రూవల్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు దాన్ని 9th షెడ్యూల్లో చేర్చడానికని 31B కింద అడిగినట్టుగా లేదు. ఒకవేళ అది 31C కింద అయితే నేను మై సజెషన్ ఇస్ దిస్. ఇప్పుడు నౌ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ ఎ బిల్, గాట్ ఇట్ అన్ ఎనాక్ట్మెంట్, కాబట్టి మీరు దాన్ని అదే స్పిరిట్ ను పొందుపరుస్తూ జీవోలు ఇవ్వండి 42% ప్రొవైడ్ చేస్తూ. తర్వాత దానికంటే ముందు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి కన్సెన్సస్ తీసుకొని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించకున్నా గానీ రాజకీయ పార్టీలాగా మనము బీసీలకు ఇద్దాము అని ఆ సీట్లను ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి అన్ని రాజకీయ పార్టీలు నిబద్ధతతో ఆ స్థానాలలో బీసీలనే నిలబెట్టండి. అట్లా గనక చిత్తశుద్ధి గనక ఉంటే ప్రభుత్వం నిజంగా చేయదలుచుకుంటే చేసేటువంటి అవకాశం ఉంది. ఏ రాజకీయ పార్టీలు ఎట్లా ఒప్పుకుంటాయి? ఒక రాజకీయ పార్టీ మేము ఈ ప్లేస్ లో వేరే వాళ్ళని ఒక చోట బీసీ అంటే ఇంకో చోట రెడ్డి నిలబెడతారు, అప్పుడు ఓడిపోతారు. కాదండి, ఆన్ ది హోల్ 42% ఇవ్వడానికి ఒప్పుకోండి సార్. ఆన్ ది హోల్ 42% ఇవ్వస్తాం మేము మా పార్టీ తరఫున అని ఒక కమిట్మెంట్ తీసుకోండి. మేబీ ఇన్ సమ్ సీట్స్ దేర్ మే బి క్లాష్ బిట్వీన్ బీసీస్ అండ్ ఎస్సీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవాళ బీసీలలో ఉన్నటువంటి చైతన్యం దృష్ట్యా మీరు ఎక్కడో బీసీలో మెజారిటీ ఉన్న చోట నాన్ బీసీని నిలబెట్టి గెలిపించడం అనేది అది అంత సులభమైన పని కాదని నా భావన. అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు జెడ్పీటీసీలలో కానీ జెడ్పీసీలో కానీ ఇప్పుడు జెడ్పీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, జెడ్పీసీని ఏం చేయాలి, వాటిని కూడా స్టేట్ వైడ్ యూనిట్ గా తీసుకోవాలా. తీసుకొని అందులో 42% జెడ్పీ చైర్మన్ వచ్చేలాగా అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలా. దానికి ఒక కన్సెన్సస్ ఉండాలా. తర్వాత జెడ్పీలను డిస్ట్రిక్ట్ యూనిట్ గా తీసుకోండి, ఎంపీటీసీలను మండల్ యూనిట్ గా తీసుకోండి. సర్పంచ్లకైతే నాన్ పార్టీ టికెట్ బేసిస్ కదా, అది జరగాల్సింది జరుగుతుంది. మీలో ఆ చిత్తశుద్ధి ఉందా? ముఖ్యమంత్రి ఆ ఇనిషియేటివ్ తీసుకుంటాడా? ఎప్పుడన్నా ఒక మేజర్ ఇష్యూ మీద ప్రతిపక్షాలతో సంప్రదించాలన్న చిత్తశుద్ధి కనబరిస్తే ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఇది పెద్ద జటిలమైంది కాదు, దీన్ని సాధించలేనిది కాదు. ఈ జీవోను ఛాలెంజ్ చేసినా గానీ ది సక్సెస్ రేట్ ఈస్ వెరీ పూర్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంపిరికల్ డాటా అనేది కలెక్ట్ అయింది. సరే, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్లీ డన్, హౌ ఫార్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్లీ డన్, దట్ ఈస్ అ డిబేటబుల్ ఇష్యూ. బట్ ది గవర్నమెంట్ మస్ట్ ఇష్యూ ది జీవోస్ అండ్ సీ హూ విల్ అపోజ్ ది వ్యాలిడిటీ ఆఫ్ సచ్ జీవోస్. ఓకే.